నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని, మరింత బాగుండాలని కోరుకుంటూ ఈరోజు ఒక మంచి రెసిపీ, ఇది ఒక డిజర్ట్ రెసిపీ అనమాట. తప్పకుండా చేసుకు తినండి, చాలా బాగుంది అనమాట. నేను ఇది ఏకాదశి రోజు చేసి నివేదన కూడా చేసుకున్నాను. బ్రెడ్ తీసుకున్నానండి, ఒక 6 స్లైసెస్ తీసుకున్నాను. అయితే మీరు కొంచెం ఎక్కువ కూడా చేసుకోవచ్చు. ఒక 1/2 లీటర్ పాలు తీసుకున్నాను. అలాగే నట్స్, బాదము, జీడిపప్పు, కొద్దిగా గుమ్మడి గింజలు తీసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ పైన కస్టర్డ్ పౌడర్ ఉంటుంది కదా, నేను వెనిలా ఎసెన్స్ తీసుకున్నాను. మీరు ఏదైనా తీసుకోండి. ముందుగా పాలు 1/2 లీటర్ మరగడానికి పెట్టేసేసి కొద్దిగా చల్లటి పాలు వేసుకుని ఈ కస్టర్డ్ పౌడర్ని లమ్స్ లేకుండా చక్కగా కలిపేసుకోండి. పాలు మరీ కొత్త ఆడక్కర్లేదండి. ఒక మాదిరిగా పొంగు వస్తుండగా 1 టేబుల్ స్పూన్ పంచదార వేసాను అనమాట. నేను ఎక్కువ స్వీట్ వేయలేదన్నమాట, ఎందుకంటే ఆల్రెడీ బ్రెడ్లో కూడా స్వీట్ ఉంటుంది కదా. సో నేను చేసేది పుడ్డింగ్ అనమాట, బ్రెడ్ పుడ్డింగ్. వాటర్ని మరీ కుతకుతలాడించకుండా పాలని పంచదార వేసేసాక బాగా ఒక మాదిరిగా పొంగు వచ్చినప్పుడే మనం ఈ కస్టర్డ్ చేసుకున్నాం కదండి, కలుపుకొని పెట్టుకున్నాం కదా, ఆ కస్టర్డ్ పౌడర్ని మళ్ళీ ఒకసారి కిందకి మీదకి కలుపుకోండి. ఎందుకంటే కిందకి చేరిపోయి ఉంటుందన్నమాట పౌడర్ అంతా కిందకి. అదంతా మీరు ఈ ఎసెన్స్ అంటే ఫ్లేవర్ ఏదైనా తీసుకోవచ్చండి. నేనైతే నార్మల్ వెనిల్లా ఫ్లేవరే తీసుకున్నాను. మీరు చాలా ఉంటాయి కదా దీంట్లో, చాక్లెట్, బటర్ స్కాచ్, అలాగే మిక్స్డ్ ఫ్రూటు, టూటీ ఫ్రూటీ, స్ట్రాబెర్రీ ఫ్లేవర్ కూడా ఉంటుంది. పిల్లలకి ఇష్టమైతే అది కూడా తీసుకోవచ్చు. రకరకాల ఫ్లేవర్స్ ఉన్నాయి, అవి మీరు ఏదైనా తీసుకోవచ్చు. నేనైతే నార్మల్ వెనిలా ఫ్లేవరే తీసుకున్నాను. మీరు ఇది పోసిన వెంటనే లమ్స్ లాకుండా కింద అడుగంటకుండా మామూలుగా మనం కస్టర్డ్ ఎలా ప్రిపేర్ చేసుకుంటామండి, కస్టర్డ్ ఎలా ప్రిపేర్ చేసుకుంటాం అలాగే ప్రిపేర్ చేసుకోండి. మరి అంత గట్టి పడిపోక్కర్లేదు. ఒక మాదిరి దీంట్లో ఉండగానే అది తీసి చల్లారి పెట్టేసుకోండి పక్కకి. ఇక బ్రెడ్ని నేను కార్నర్స్ కట్ చేసుకుని బ్రెడ్ స్లైసెస్ని హాఫ్గా కట్ చేసుకున్నాను అనమాట. దాని తర్వాత ఇప్పుడు అయిపోయిందండి. అది కొద్దిగా వెనిలా మళ్ళీ ఎసెన్స్ ఎక్స్ట్రా వేసుకుని ఒక 6 డ్రాప్స్ వేసాను అనుకోండి, పావు టీ స్పూన్ అనమాట. మళ్ళీ వేసుకుని కలిపేసుకున్నాం. కొంచెం ఫ్రాగ్రెన్స్ బాగా వస్తుందన్నమాట. ఇప్పుడు ఒక బేకింగ్ ట్రే కానీ, మనమే బేక్ చేయట్లేదు దీన్ని, జస్ట్ సెట్టింగ్కి అనమాట. మనం సర్వ్ చేసుకునే ఏదో ఒక డిష్ తీసుకోండి. నేను ఇక గ్లాస్ డిష్ తీసుకున్నాను. దానికి కొద్దిగా గ్రీస్ చేసుకుంటాను అనమాట. నెయ్యి తీసుకుని కొద్దిగా చక్కగా గ్రీస్ చేసేసుకోండి. ఎందుకంటే మనం పుడ్డింగ్ చేసేసాక దాన్ని అంటుకోకుండా చక్కగా నీట్గా మనకి ముక్కల్లాగా వస్తుంది అనమాట. అలా దానికోసం ఇలా ముక్కల్లాగా రావడానికి 2 కారణాలు మనకు పనిచేస్తాయి అన్నమాట. మనం కస్టర్డ్ చేసిన థిక్నెస్ ఒకటి, తర్వాత మనం ఫ్రీజ్ చేసిన, అంటే ఇది మీకు అర్థమైంది కదా, సెట్ చేసి నేను ఫ్రీజర్లో పెడతాను. ఈ ఫ్రీజ్ చేసిన టైం కూడా మనం ఆ ముక్క కేక్ లాగా చిన్న పీసెస్ లాగా రావడానికి మనకి ఉంటుందన్నమాట. ఈ లోపల కొద్దిగా నేను బాదమును జీడిపప్పు అలాగే ఉంచేసి పుచ్చగింజలు మాత్రం కొద్దిగా నెయ్యిలో వేపుకున్నాను అనమాట. ఈ లోపల కస్టర్డ్ కూడా చల్లారిపోయింది. దీంట్లో నేను కొంచెం కలర్ ఎన్హాన్స్ అవ్వడానికి, మనకు కొంచెం డిఫరెంట్గా ఉండడానికి, నార్మల్గా కాకుండా నేను కొద్దిగా బీట్రూట్ రసం ఒక చిన్న బౌల్లోకి తీసుకున్నాను అనమాట. చూడండి, మీరు జారుగానే ఉంది, వేడిగానే ఉంది, జారుగానే ఉంది. మనం ఒక 2 గరిటెలు అనుకోండి, టేబుల్ స్పూన్ కాదు, గుంట గరిటె అంటారు కదా, ఆ 2 గరిటెలు తీసి బీట్రూట్ రసం విడిగా కలుపుకున్నాను. నార్మల్ కస్టర్డ్ విడిగా ఉంచుకున్నాను. ఇప్పుడు మనం గ్రీస్ చేసిన ఆ ట్రేలో కింద నార్మల్ కస్టర్డ్, మనం చేసుకున్న నార్మల్గా ప్రిపేర్ చేసిన కస్టర్డ్ ఒక లేయర్ వేసేసుకుంటాం. ఒక లేయర్గా వేసుకున్నాక దాని మీద మనం కట్ చేసుకున్న ఈ బ్రెడ్ పీసెస్ ఉన్నాయి కదండి, చక్కగా మనం పేస్ట్ చేసుకోవాలన్నమాట. మీరు ఇలాగన్నా చేయొచ్చు, దాన్ని మిక్స్ చేసి కూడా చేయొచ్చు. నేను ప్రస్తుతానికైతే ఈ స్లైసెస్గా చేస్తున్నాను ఈరోజు పుడ్డింగ్. బ్రెడ్ స్లైసెస్ మనం ఇలాగా చేసుకుని దాని మీద మనం గ్రేట్ చేసుకున్న నట్స్, తర్వాత గుమ్మడి గింజలు కూడా వేపుకున్నాం కదా, అవి కూడా వేసుకోండి. మీరు దీంట్లో పిస్తా వేసుకోవచ్చు, మీ ఇష్టం అండి. ఇక్కడ టూటీ ఫ్రూటీ ముక్కలు కూడా వేసుకోవచ్చు. కానీ ఏంటంటే వెనిల్లాకి టూటీ ఫ్రూటీ అంత బాగా మ్యాచ్ అవ్వదు. ఓన్లీ ఈ బాదం, పిస్తా, తర్వాత పిస్తా కూడా అంత నాకైతే నచ్చదండి. జీడిపప్పు, బాదము ఇవైతేనే బాగా సెట్ అవుతాయి అన్నమాట వెనిల్లాకి. నాకైతే పర్సనల్ ఒపీనియన్ అది, ఎవరిష్టం పట్టి వాళ్ళు చేసుకోవచ్చు. టూటీ ఫ్రూటీ ముక్కలు కూడా నాకు ఎందుకో వెనిల్లాలో అంత సూట్ అవ్వదు అనిపిస్తుంది అనమాట. వేసుకుంటే వేసుకోవచ్చు, పిల్లల వాళ్ళు ఇష్టపడతారనుకుంటే.
ఇలా మళ్ళీ రెండో లేయర్గా నేను క్రీమ్ని పోసేసుకుంటున్నాను, అదే కస్టర్డ్ని పోసేసుకుంటున్నాను. చూసారు కదా, మనం తీసుకునే కస్టర్డ్ కన్నా కొద్దిగా పలుచగా ఉండాలి అంతే. ఇది సెట్ అవ్వడానికి అయితే టైం పడుతుందండి. సో మళ్ళీ సెకండ్ లేయర్ కూడా నేను పరిచేసుకుంటున్నాను. ఇందాక నిలువుగా పరుచుకున్నాను కదా, ఇప్పుడు అడ్డంగా పరుచుకుంటాను అనమాట. అంటే ఒకేలా పరుచుకోవచ్చు, కానీ మనకి కవర్ అవుతుంది ఒకటి. మనం తీసుకున్నప్పుడు చక్కగా బాగా లేయర్గా వస్తేనండి అటు ఇటుగా బాగా కనపడుతుంది అనమాట. నేనైతే ఫ్రీజ్ చేసే టైము తక్కువగా ఉంది. తర్వాత నాకు ఇవాళ కొంచెం కరెంట్ ఫ్లక్చుయేషన్స్ కూడా ఎక్కువ ఉన్నాయన్నమాట. వర్షం వస్తుంది కదా, సో దానికి నాకు ఫ్రీజింగ్లో కొద్దిగా తేడా వచ్చింది. కానీ మీరైతే చాలా బాగా వస్తుంది అనమాట. ఇలాగ మీరు పరుచుకునే పద్ధతిలో కూడా తేడాలు ఉంటాయి. నేను మా బాబు చిన్నప్పుడు చేసేదాన్నండి. పెద్ద బాబు చిన్నప్పుడు వాడికి చాలా స్వీట్స్ అంటే ఇష్టం, పుడ్డింగ్ అంటే చాలా ఇష్టం వాడికి చేసి పెట్టేదాన్ని. మా చిన్నబాబు పెద్ద అయ్యాక అంత వాడికి స్వీట్స్ అంటే ఇష్టం లేకపోవడంతో నేను తగ్గించేశాను అనమాట స్వీట్స్ చేయడం. ఆ ఓపిక కూడా తగ్గింది. అప్పటికి పెద్దవాళ్ళు, మా అత్తగారు బాధ్యతలు ఇవన్నీ కూడా ఎక్కువయ్యాయి. సో రకరకాలు చేయడం అనేది తగ్గింది. ఇంకా థర్డ్ లేయర్గా నేను బీట్రూట్ కలిపిన కస్టర్డ్ని వేసేసుకున్నాను. తర్వాత మళ్ళీ మామూలే నట్స్, మిగతా నట్స్ అన్నీ కూడా మీకు ఎంత వీలైతే అంత బాగా వేసుకోండి, బాగుంటుంది. పైన ఎక్కువ లేయర్కి మనం వేసాము, పైన ఇంకా ఎక్కువగా మనం మిగిలినవన్నీ కూడా వేస్తే చూడ్డానికి ఆ రిచ్నెస్, తర్వాత చూడంగానే పిల్లలు అట్రాక్ట్ అవుతారనమాట. అలాగే మనం ఏదైనా పార్టీ చేసినా కూడా చాలా బాగా ఉంటుంది. ఇది ఫ్రీజర్లో ఒక 2 అవర్స్, మినిమం 2 అవర్స్ ఉంచుకోండి. నా ఫ్రిడ్జ్ చూసి భయపడుకోండి, చాలా గందరగోళంగా ఉంది ఫ్రిడ్జ్. ఇక 2 అవర్స్ తర్వాత మినిమం 4 అవర్స్ తీసుకున్నాక పైన ఇప్పుడు నేనేం చేశానండి, ఒకే టేబుల్ స్పూన్ షుగర్ వేసాను కదా, పైన ఒకటే టేబుల్ స్పూన్ హనీ వేయండి. అంటే నేను వేసాను. మీకు ఇంకా స్వీట్నెస్ ఎక్కువ కావాలంటే మీరు షుగర్ శాతం పెంచుకోవచ్చు, ఇక్కడ వేసే హనీ కూడా పెంచుకోవచ్చు. ఈ పైన హనీ అండి చాలా బాగుంటుందన్నమాట. షుగర్ వేసాం కదా, ఇంకొక స్పూన్ షుగర్ ఎక్స్ట్రా వేస్తే సరిపోతుంది అని మాత్రం అనుకోవద్దు. హనీ టేస్ట్ చాలా బాగుంటుంది పుడ్డింగ్కి. అది మీరు టేస్ట్ చేస్తే మీరు తప్పకుండా అది ఒప్పుకుని తీరుతారనమాట. ఇక పూజ టైం అయిపోయింది. పూజ అంతా అయిపోయాక హారతి ఇచ్చుకునే ముందు నైవేద్యం పెట్టుకుంటాం కదా, ఆ టైంకి నేను పెట్టుకుని హారతి కూడా ఇచ్చేసుకుంటున్నాం అనమాట. ఈరోజున తొలి ఏకాదశి తర్వాత ఏకాదశి అనమాట. అందరూ మళ్ళీ మీట్ అయ్యాము. ఇవాళ 3 గంటలు ఏకదాటిగా నామం చేసుకున్నామండి ఇంట్లో. సో అందరూ వచ్చారు, ముసురుగా ఉన్నా సరే పాపం మా ఇల్లు దూరం అందరికీ, అందరూ వచ్చి భజనలో పాల్గొన్నారు. 3 గంటలు నిరాటకంగా చాలా బాగా జరిగింది భజన. స్వామికి కూడా నివేదించుకున్నాము, హారతి కూడా ఇచ్చేసుకుంటున్నాం అనమాట. ఎలా ఉంది నేను చేసిన పుడ్డింగు? డిజర్ట్గా చాలా బాగుంటుందండి. పార్టీస్కి కానీ పిల్లలకి చేసి పెట్టడానికి కానీ తప్పకుండా చేసి మీ వాళ్ళందరికీ పెట్టండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి, కామెంట్ చేసి, మీ రెండేర్స్కి ఫార్వర్డ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. మరొక మంచి వీడియోతో మేము ముందుంటాను. అందాక మరి ఉండినా నమస్తే.